నమస్కారం. ఈ వివరణాత్మక విశ్లేషణకి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఏదైనా పెద్ద మార్పు లేదా అనుకోని వైఫల్యం ఎదురైనప్పుడు ఒక సంస్థను మళ్లీ ఎలా నిలబెట్టాలి? సాధారణంగా ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఎక్కడ చూసినా గందరగోళం ఉంటుంది. కానీ మనం చూడబోయే ఈ పత్రం కేవలం ఒక బోరింగ్ కార్పొరేట్ చెక్లిస్ట్ కాదు. ఇది సంస్థను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించే ఒక పవర్ఫుల్ ది పివోట్ ప్లేబుక్. 15 స్పష్టమైన దశల ద్వారా వ్యూహాత్మకంగా ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలో ఇది నేర్పుతుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం ప్రయాణానికి గుండెకాయలాంటి ఒక ప్రధానమైన ప్రశ్న ఉంది. అదేంటంటే, తదుపరి దశలో స్థిరమైన వృద్ధి కోసం, అలాగే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే స్థితిస్థాపకత కోసం సంస్థను ఏ కొత్త వ్యూహాలు ఉత్తమంగా ఉంచుతాయి? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇదొక సవాలు. ఈ ఒక్క ప్రశ్నను దృష్టిలో ఉంచుకుని మొత్తం స్ట్రాటజీని మళ్లీ ఎలా నిర్మించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ 15 దశల ప్లేబుక్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది 6 విభాగాలుగా ఉంటుంది. అవేంటంటే ఉత్ప్రేరకం, రోగ నిర్ధారణ, నిర్ణయం, అమలు, మార్పు నిర్వహణ మరియు పరిణామం. సరే, ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మొదటి కీలకమైన విభాగం రోగ నిర్ధారణ. అంటే ముందుగా మన ప్రస్తుత వాస్తవికతను అంచనా వేయడం. ఏదైనా కొత్త అడుగు వేసే ముందు అసలు మనం ఎక్కడున్నామో చూసుకోవడం చాలా ముఖ్యం కదా. ఒక డాక్టర్ పేషెంట్కి ఎలాగైతే వ్యాధి నిర్ధారణ చేస్తాడో, రెండవ దశలో భాగంగా సంస్థలోని 5 ప్రధాన విభాగాలను కఠినంగా పరీక్షిస్తాం. మార్కెట్, ఉత్పత్తి, బృందం, ఆర్థిక మరియు కస్టమర్లు. ఈ ప్రతి విభాగంలో మనకి ఏం తెలిసింది, ఉన్న లోపాలెక్కడున్నాయి అనేది ఖచ్చితంగా అంచనా వేయాలి. ఎక్కడ తప్పు జరిగిందో తెలిస్తేనే కదా దాన్ని మనం సరిదిద్దగలం. అయితే రోగ నిర్ధారణ పూర్తయ్యాక మూడవ దశలో ముఖ్యంగా కొన్ని అంశాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే మార్కెట్ రీపొజిషనింగ్, ప్రోడక్ట్ మరియు సర్వీసెస్ మెరుగుదల, కార్యాచరణ సామర్థ్యం, టెక్నాలజీ, టాలెంట్ మరియు లీడర్షిప్, అలాగే ఆర్థిక క్రమశిక్షణ. పాత లోపాలను పక్కన పెట్టి పునరుద్ధరణకు అత్యంత అవసరమైన ఈ ప్రాంతాల వైపు మన శ్రద్ధను మళ్లించడం ఇక్కడ చాలా కీలకం. ఇక రెండవ విభాగానికి వస్తే నిర్ణయం, అంటే సరైన వ్యూహాలను మూల్యాంకనం చేయడం మరియు ఎంచుకోవడం. 4వ దశలో చాలా ఆసక్తికరమైన విధానం ఒకటుంటుంది. ఇక్కడ వివిధ వ్యూహాల లాభాలతో పాటు వాటిలోని రిస్కులను కూడా ఖచ్చితంగా బేరీజు వేస్తాం. అలాగే వాటి ఆచరణాత్మక సాధ్యత, అంటే ప్రాక్టికాలిటీని 1 నుండి 5 వరకు స్కోర్ చేస్తాం. ఎమోషన్స్ను పక్కన పెట్టి కేవలం లాజిక్ ఆధారంగా బెస్ట్ స్ట్రాటజీని ఎంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన పద్ధతి అని చెప్పొచ్చు. 5వ దశకు వచ్చేసరికి గాలిలో ఉన్న ఆలోచనలన్నీ ఖచ్చితమైన నిర్ణయాలుగా మారతాయి. ఏ స్ట్రాటజీ అయినా సరే దానికొక స్పష్టమైన లక్ష్యం, ఆశించిన ఫలితం, ఒక టైం లైన్, అంటే షార్ట్ టర్మా లాంగ్ టర్మా అనేది ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని నడిపించే ఒక ఓనర్ ఉండాలి. ఎవరూ బాధ్యత తీసుకోపోతే ఆ వ్యూహం ఎప్పటికీ పేపర్ మీదే ఉండిపోతుంది కదా. ఇప్పుడు మూడవ విభాగం అమలు, అంటే యాక్షన్లోకి దిగడం, ఒక ఇంప్లిమెంటేషన్ రోడ్ మ్యాప్ను నిర్మించడం. ప్లాన్ చేయటం అయిపోయింది. ఇక ఆచరణలోకి దిగడానికి 6వ దశ మనకొక స్పష్టమైన రోడ్ మ్యాప్ని ఇస్తుంది. అన్ని పనులను ఒకేసారి చేయకుండా మన వ్యూహాత్మక చర్యలను ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని 3 స్పష్టమైన దశలుగా విభజిస్తాం. ఆ తర్వాత ప్రతి దశను నిర్దిష్టమైన కేపీఐలకు మ్యాప్ చేస్తాం. దీనివల్ల మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నామో కొలుస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇందాక చూసిన రోడ్ మ్యాప్ ముందుకు సాగాలంటే ఇంజిన్కు ఇంధనం కావాలి. 7వ దశలో ఈ వనరుల కేటాయింపుకు సంబంధించి ఒక 4 కీలకమైన బకెట్లు ఉంటాయి: ఆర్థిక, మానవ, టెక్నాలజీ మరియు భాగస్వామ్యాలు. తగినంత బడ్జెట్, సరైన టీం లేకుండా ఎంత గొప్ప లక్ష్యమైనా నెరవేరదు కదా. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎంత అద్భుతమైన ప్లానున్నా రియాలిటీలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. సముద్రంలో తుఫాను వస్తుందని తెలిసినప్పుడు నావికుడు ముందుగానే ఎలాగైతే సిద్ధమవుతాడో, 11వ దశలో కూడా నాయకులు ఫైనాన్షియల్, టాలెంట్, మార్కెట్ మరియు కార్యాచరణ అడ్డంకులను ముందే ఊహించాలి. వాటి ప్రభావాన్ని తగ్గించడానికి వ్యూహాలను సిద్ధం చెయ్యాలి. ఇది సంస్థకు ఒక రక్షణ కవచం లాంటిదే అని చెప్పొచ్చు. ఇక 4వ విభాగం మార్పు నిర్వహణ, అంటే ఆర్గనైజేషన్ మొత్తం ఈ మార్పుని అంగీకరించేలా చేయడం. ఏ సంస్థలోనైనా మార్పు అనగానే ముందుగా సహజంగానే కొంత రెసిస్టెన్స్, అంటే ప్రతిఘటన ఎదురవుతుంది.
9వ దశ ప్రకారం చూస్తే కొత్త స్ట్రక్చర్, ప్రాసెస్ లేదా టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు ఇది జరుగుతుంది. కానీ ఈ ట్రాన్సిషన్ను సాఫీగా చేయడానికి మన బృందానికి అవసరమైన సపోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేసినప్పుడే ఈ ప్రతిఘటన అనేది పూర్తిగా సమసిపోతుంది. ఇక 10వ దశలో కమ్యూనికేషన్ ప్లాన్ చాలా ముఖ్యం. నాయకత్వం, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, కస్టమర్లు ఇలా అందరికీ ఒకే రకమైన మెసేజ్ పంపితే వర్కౌట్ అవ్వదు కదా. ఎవరికి ఏ మెసేజ్ ఇవ్వాలి, ఏ ఛానల్ ద్వారా చెప్పాలి, ఎంత తరచుగా చెప్పాలి అనేది ముందుగానే స్పష్టంగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే అందరిలో నమ్మకాన్ని నిలబెట్టగలం. ఇక చివరి విభాగం పరిణామం అంటే మన దీర్ఘకాలిక విజయం కోసం నిరంతరం మానిటర్ చేయడం. ఒక కొత్త స్ట్రాటజీని లాంచ్ చేసి వదిలేయడం కాదు, అది ఎలా పనిచేస్తోందో ఎప్పటికప్పుడు గమనించాలి. 13వ దశలో 30 రోజులకి ఏది పనిచేస్తోందో అంచనా వేయడం, 90 రోజులకు కేపీఐలు ట్రాక్లో ఉన్నాయా అని చూడటం, అలాగే 6 నెలల తర్వాత మన స్ట్రాటజీని ఏమైనా మార్చాలా లేక స్కేలప్ చేయాలా అని సమీక్షించుకోవాలి. ఈ ఇటరేషన్ ప్రాసెస్ సంస్థను ఎప్పుడూ అలర్ట్గా ఉంచుతుంది. కాలం మారుతున్న కొద్దీ మనం వాడే వ్యూహాలు మారొచ్చు, కానీ 14th దశ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ఏ కొత్త వ్యూహమైనా సరే అది మన సంస్థ యొక్క ప్రాథమిక లక్ష్యానికి, మిషన్కి మరియు కోర్ వాల్యూస్కి కట్టుబడి ఉండాలి. మూలాలు మర్చిపోతే చెట్టు ఎంత ఎదిగినా నిలబడలేదు కదా. చివరగా 15వ దశ ఈ మొత్తం ప్లేబుక్ను ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్గా మార్చేయాలి. అత్యంత ఆశాజనకమైన వ్యూహాలు ఏవి, ఇప్పుడే తక్షణమే తీసుకోవలసిన చర్యలేవి, మన వ్యూహాత్మక భాగస్వాములు ఎవరు, మన సక్సెస్ని కొలిచే మొదటి ఇండికేటర్ ఏంటి, ఈ విషయాలను ఇక్కడే స్పష్టం చేస్తాం. ఏ ప్రణాళికకైనా ఇది ఒక పర్ఫెక్ట్ ఎండింగ్. అసలు ఈ ప్రయాణాన్ని ఎక్కడైతే ప్రారంభించామో మళ్ళీ సరిగ్గా అక్కడికే వచ్చాం. స్థిరమైన వృద్ధి కోసం సంస్థను ఏ కొత్త వ్యూహాలు ఉత్తమంగా ఉంచుతాయి? ఈ పటిష్టమైన ఫ్రేమ్వర్క్ ద్వారా ఒక బలమైన ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నాను. మరిక ఆలస్యం దేనికి? సస్టైనబుల్ గ్రోత్ వైపు వేయాల్సిన ఆ తదుపరి అడుగు ఏంటో ఆలోచించండి.